పనులు చేయకుండా శ్వేతపత్రాలు న్యాయ విచారణ పేరుతో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలంతా ఆరోపించారని, కానీ ఇప్పుడు 93,000 కోట్లే ఖర్చయిందని అంటున్నారని చెప్పారు. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎలా అయిందని ప్రశ్నించారు కడియం శ్రీహరి. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి వాస్తవాలు బయటపెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పారు. కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇప్పటి వరకు 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రెండవది, 1 ఎకరానికి సాగునీరు అందలేదని 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారో అది అవాస్తవం అనేది ఈరోజు వారి మాటల్లోనే, వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే చాలా స్పష్టంగా